నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి పాల్గొని సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 2వ పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆకాంక్షించారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం శ్రీకాకుళం, ఎచ్చెర్లలో మొత్తం 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని, 5535 మంది సభ్యులు పరీక్షలు వ్రాయనున్నట్లు తెలిపారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండేటట్లు చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్తగా జనరేటర్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్రాత పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు 28,984 మందని, అందునిమిత్తం జిల్లాలో 149 పరీక్షా కేంద్రాలకు 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 7 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఏపీ ఓఎస్ఎస్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు 807 మంది హాజరు కానున్నట్లు, అందునిమిత్తం జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలకు 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అలాగే ఏపీ ఓఎస్ఎస్ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయన్నారు. ఆ పరీక్షలకు 1553 మంది హాజరు కానున్నట్లు, అందునిమిత్తం జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలకు 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీంలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు, పారామెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకోవాలన్నారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు వారి స్థాయిలో సమావేశం నిర్వహించాలని సూచించారు. కట్టెల పొయ్యి కష్టాల నుంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుందని శ్రీకాకుళం జిల్లా హిందుస్థాన్ పెట్రోలియం గ్యాస్ మేనేజర్ డబ్బీరు శ్రీనివాసరావు అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఉజ్వల్ గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నారని, నిరుపేదలకు ఈ పథకం ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ మిగిలిన సిలిండర్లకు సాధారణ రేటు ఉంటుందని అన్నారు. ఉచిత గ్యాస్ లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని, ఇందులో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో లావేరు, ఎచ్చెర్ల మండలాల పరిధిలో గ్యాస్ బాయ్స్ నుంచి కొన్ని ఇబ్బందులు పడుతున్న ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి గ్యాస్ సబ్సిడీ వస్తుందని, గ్రామాల్లో ప్రజలకు ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ వారి సహకారాన్ని తీసుకుని అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గ్యాస్ లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ చేసుకోవాలని, ఇది చేసుకోలేని వారికి గ్యాస్ సబ్సిడీ రాదని వాసుదేవరావు స్పష్టం చేశారు. ముఖ్యంగా లావేరు మండలం, ఇత్తల మండలం సంబంధించి అక్కడ వేరే కంపెనీలు రావడం వల్ల వాళ్ళకి ఊరు దగ్గర అని చెప్పేసి సిలిండర్లు మార్పించుకొని ఆ సిలిండర్లు ఆల్రెడీ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ దీపం 2 వర్తించదు. ఎందుకంటే ఎవరి దగ్గర కస్టమర్ అయితే ఒకసారి కస్టమర్ మా దగ్గర అయితే మా దగ్గరే బుక్ చేసుకొని మా దగ్గర గ్యాస్ కూడా మేము 24 అవర్స్లో గ్యాస్ ఇస్తున్నాము. లేకపోతే పై ఊరైతే కొంచెం 2 days అవుతుంది, 48 hours అవుతుంది. అందువల్ల దయించి కస్టమర్లందరూ కూడా, మా దేవి ప్రసాద్ ఎంటర్ప్రైజ్ కస్టమర్లందరూ కూడా మీరు ఎవరైతే సిలిండర్లు మార్చుకున్నారో ఆ సిలిండర్ మళ్ళీ మీరు సిలిండర్ మాకు హెచ్పి తెచ్చుకొని బుక్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా దీపం 2 మన కూటమి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు మీకు గ్యారంటీ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా పడతాయని చెప్పేసి కస్టమర్లకు మనవి చేస్తూ, తర్వాత ఉజ్వల కనెక్షన్స్ ఎవరైనా ఉన్నాయో ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే వాళ్ళకి మాకు 829.50 కట్టేస్తే ఆన్లైన్లో కట్టినా పర్లేదు, చేతికి ఇవ్వవసరం లేదు. డబ్బులు ఒకవేళ ఆన్లైన్ లేకపోతే చేతికి ఇవ్వచ్చు. అప్పుడేమో మీకు 2 రోజుల్లో మీకు ఆ 300 రూపాయల అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అందువల్ల బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ చేసుకునే పరిస్థితి అయితే జనాలందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి. అర్జెంటుగా ఎవరైనా ఇంకా తెలుసుకునే వాళ్ళు ఉంటే బ్యాంక్ లింకు ఆధార్ లింక్ చేయించుకోవాల్సిందిగా కస్టమర్లకి మనవి చేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొత్త కనెక్షన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే దీపము, ఉజ్వల ఫ్రీ కనెక్షన్లు ఏమి లేవండి. కనెక్షన్లు మాత్రం వచ్చిన వెంటనే 2-3 గంటల్లో మేము కనెక్షన్కి ఎవరైతే కావాలో వాళ్ళకి ఇమ్మీడియట్గా మేము కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరు ఎంపీడీఓ ఆఫీసులో జనరల్ బాడీ మీటింగ్కి శాసనసభ్యులు మరియు పీఈసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోన ప్రమీల, ఎంపీపీ కిల్లి ఉషారాణి మరియు ఎంపీడీఓ మన్మథరావు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యను గ్రామీణ స్థాయిలో అందజేయటానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తావిస్తూ, గవర్నమెంట్ తీసుకున్న అన్ని నిర్ణయాలు అధికారులు ప్రజలకి చేరువ చేయాలని తెలియజేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో రివ్యూ చేశారు. ప్రతి 2 కిలోమీటర్ల పరిధిలో కూడా హై స్కూల్ ఉండాలి. అందుకని చెప్పి యూపీ స్కూల్స్, ఇప్పుడు సపోజ్ మనకి మలకాంలో యూపీ స్కూల్ ఉంది 6 తరగతి. అప్పుడు నేను ఎంపీపీ ఉన్నప్పుడే పెట్టాను. ఈ మండలంలో 24 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఆ రోజు నేను మండలాధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రారంభించాను. ఈరోజు ఆ యూపీ స్కూల్ని అవన్నీ కూడా 6 తరగతులు తీసుకొచ్చి తండ్యంలో పెట్టాం. బికాజ్ 1 కిలోమీటర్ దూరం. ఇప్పుడు మన మండలంలో 3 హై స్కూల్స్ కొత్తగా రాబోతున్నాయి. 1 తండ్యం, 2 మురిడిగంత్రం, 3 మంచ. అలాగే కొన్ని ప్రాథమిక పాఠశాలల్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా మారుస్తున్నాం. అంటే యూపీ స్కూల్ సంబంధించి వెళ్ళవలసి ఉంది. అక్కడ 6 తరగతులు ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్లి తోలంలోకి వెళ్తాం. అలాగే ధనపురంలో బీఆర్గూడెంలో 6 తరగతులు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి పిల్లల వలసలోకి వెళ్తాం. ధర్మపురాన్ని ఈరోజు మోడల్ ప్రైమరీ స్కూల్ గా తయారు చేస్తాం. ఎందుకు తయారు చేశామంటే బీఆర్గూడెంలో ఉన్నటువంటి వాళ్ళు 3-4-5 తరగతులు పిల్లల వలస ఉన్నటువంటి 3-4-5 తరగతుల పిల్లల్ని ధర్మపురంలో ఉన్నటువంటి మొత్తం శాతం తీసుకుంటే 45 కన్నా 45-60 మధ్యలో ఉన్నారు. కాబట్టి ధర్మపురాన్ని మోడల్ ప్రైమరీ అంటే అర్థం ప్రతి ఒక్క తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. అంటే 1వ తరగతి వాడు ఉంటాడు, 2వ తరగతి ఉపాధ్యాయుడు ఉంటాడు, 3వ తరగతి ఉంటాడు, 4వ తరగతి ఉంటాడు, 5వ తరగతి ఉంటాడు. ఇప్పుడు అనేక పాఠశాలలు ఏమవుతుంది, ఒక ఉపాధ్యాయుడే ఉంటున్నాడు, కానీ 5 తరగతులు చెప్పాలి. ఇది సాధ్యం కాదు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వటంలో విఫలమైందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవలంబిస్తున్న విధానాలు కీలక పథకాలను అస్తవ్యస్తం చేశాయని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించే పథకం కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. గోరుముద్ద అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మెనూని సవరించి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించిన సంక్షేమ పథకం. గోరుముద్ద పథకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 జనవరి 21న 974 కోట్ల బడ్జెట్తో ప్రారంభించారన్నారు. 2021 మే నాటికి ప్రభుత్వం మొత్తం 1600 కోట్లు ఖర్చు చేయడంతో 45,854 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని, పాఠశాల విద్యాశాఖ జగనన్న గోరుముద్ద పథకం పనితీరును పర్యవేక్షించడానికి, అంచనా వేయటానికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే మొబైల్ యాప్ను కూడా ప్రారంభించిందన్నారు. 1 నుంచి 10వ తరగతి పిల్లలకు దాదాపు 38 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించామన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం CBSE సిలబస్, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, IFAP ప్యానెల్స్, విద్యార్థులకు ట్యాబులు కూడా పంపిణీ చేశామన్నారు. అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు పురుగుల అన్నం పెడుతుండటంతో ఆ భోజనం చేయలేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని, సగం మంది ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోరుముద్ద పథకం పేరు మార్చి డొక్కా సీతమ్మ పేరు పెట్టి ప్రభుత్వం నాణ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏజెన్సీలను మార్చి ఏకంగా 40,000 మంది సహాయకులను తొలగించింది అన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కోసం కేంద్రం 60% వాటా భరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్వహణపై చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదని ఆరోపించారు. తీవ్ర ఉత్కంఠ నడుమ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. చైర్మన్ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ, టీడీపీ వ్యూహాలకు పదును పెట్టాయి. దీనిలో భాగంగా ఎస్సీ మహిళా రిజర్వ్డ్ స్థానం కావటంతో ఉన్న ఏకైక ఎస్సీ మహిళా కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరిని టీడీపీ తమ వైపు నిలబెడితే ఆమె వైసీపీకి చెందిన కౌన్సిలర్ అని ఆమెకు వైసీపీ బీ ఫామ్ అందజేసింది. టీడీపీ తరపున కౌన్సిలర్లు సభకు హాజరైన వైసీపీ గైర్హాజరీతో ఎన్నిక గందరగోళంగా మారింది. వైసీపీ సభ్యులెవరూ లేకపోవడంతో ఇక్కడ గెలుపుకు అవసరమైన 11 మంది సభ్యుల కోసం అందుబాటులో లేకపోవటం వల్ల ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శోభిత చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలి. మన జన్మదినం మనకెంత సంతోషం, ఆనందమో మనతో చుట్టూ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం మన శక్తి మేర అండగా నిలిచినప్పుడు ఆనందం, సంతోషం చాలా గొప్పగా ఉంటుందని, అదే నిజమైన పుట్టినరోజని శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలకృష్ణ మరియు మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు, జిల్లా NTR MSS గౌరవ అధ్యక్షులు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. ఈరోజు జిల్లా ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి, NTR మోక్షజ్ఞ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మాదారపు డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ వారు లావణ్య, ఉమామహేశ్వరి అనే 2 బాలికలకు విద్య నిమిత్తం 10,000, 5,000 అందించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ డేవిడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా జిల్లా ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందని, రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, పేద విద్యార్థులకు మంచి చదువు లభించాలని, వారు సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుని బాగా జీవించి సమాజానికి ఉపయోగపడాలని గొప్ప ఉద్దేశంతో పుస్తకాల పంపిణీ, ఇతర అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం జరుగుతోందని, ముఖ్యంగా విద్య పేద విద్యార్థులకు ప్రోత్సహించాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం నగరంలో 2 బాలికలకు ఆర్థిక సహాయం అందించటం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తికి ఆర్థిక భరోసా ఇవ్వాలంటే చాలా ఇబ్బంది, కష్టం. నిజంగా
ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నందుకు వారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్, ఆరోగ్యం, మరింత శక్తి బలం ఇచ్చి మరిన్ని సేవ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇద్దరు మనసు బిడ్డలు లాంటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మా మూర్తి మా దృష్టికి తీసుకురావడంతో డేవిడ్ వెంటనే వాళ్ళ ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్కి తెలియజేసి ఈరోజు వారి శక్తి మేర కొంత సహకారం చేయడం నిజంగా చాలా సంతోషం. అంటే ఈరోజు ఇది మీడియా ద్వారా ఎందుకు తెలియజేస్తున్నామంటే, వీళ్ళందరికీ మనం ఎంత సంతోషంగా ఉన్నా వారు కూడా మరింత సంతోషం, ఆనందంగా ఉండాలని దయచేసి శ్రీకాకుళంలో చాలామంది దాతలు ఉన్నారు, సమాజ సేవకులు ఉన్నారు. దీని ద్వారా మీరు తెలుసుకొని మీరు కూడా మీకు తోచింది మీ శక్తి మేర ఇటువంటి వారందరికీ సహకరించి వారు కూడా మనలాగే సంతోషంగా, ఆనందంగా ఉండే విధంగా ఈ సమాజంలో ఉండేటట్టు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి నమస్కారంగా తెలియజేస్తూ మరోమారు డేవిడ్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా ట్రెజరీ డిపార్ట్మెంట్ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ఇద్దరు చదువుకు ఉపయోగపడే అవసరమైన ఖర్చు మేము అందించాము. ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి గత 10 సంవత్సరాలుగా మేము సర్వీస్ చేస్తున్నాము. బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నాము, అలాగే పేద విద్యార్థులను చదివిస్తున్నాము. ఎవరికైనా క్యాన్సర్ పేషెంట్ ఫుడ్ డొనేషన్స్ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఉద్యోగస్తులు లేనప్పటికీ కూడా మేము మా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము మా జీతబత్యాల్లోని కొంత అమౌంట్ తీసుకొని ఒక 5-10 మంది ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ తగ్గట్టుగా మేము హెల్ప్ చేస్తున్నాము. దానికి నాకు సహకరిస్తున్న మా ప్రదీప్ అన్నయ్య కానీ, రాజశేఖర్ అన్నయ్య కానీ, అలాగే మా ఎన్జిఓ టౌన్ ప్రెసిడెంట్ బొత్సీన్ గారు, ఎన్జిఓ జాయింట్ సెక్రటరీ దొడ్ల శ్రీరామ్ కుమార్ గారు కూడా మాకున్నారు. ఇంకా మా టీం డివి సత్యనారాయణ గారు కానీ, ఇలా 10 మంది మేము టీమ్ ఏర్పడి గత 10 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఉద్యోగస్తులు అయినా కూడా చాలామంది చేరు. మా నుంచి ఇంకా మేము చేసే సేవ చేస్తున్నప్పుడు, మేము ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో మిగతా డిపార్ట్మెంట్లో మేము పంపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మేము స్ఫూర్తి అయ్యాం. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. ఇది చూసి ఇంకొంతమంది చదువుకునే విద్యార్థులకి సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అధికార యంత్రాంగానికి తెలిసే జరుగుతుందా, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా? అధికారులే చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ రైస్ వ్యాన్లపై గత సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో తీయకపోవటం శోచనీయం. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో పొందూరు టౌన్లో ఒక వీధిలో గత సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న రైస్ వ్యాన్ తిరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైస్ వ్యాన్లపై ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించాలని చెప్పినప్పటికీ ఇవి జిల్లాలో పలు చోట్ల కనిపించటం శోచనీయం. గార పోలీస్ స్టేషన్ పరిధిలో సాలిహుండంలో జనవరి 22న ఉరజాన రమణమ్మ ఇంట్లో పగటిపూట జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన గ్రామంలోని ఆది ఆంధ్ర వీధికి చెందిన జోగి రాజును అదుపులోకి తీసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా ముందుకు నిందితుడిని తీసుకువచ్చి వివరాలు వెల్లడించారు. ఉరజాన రమణమ్మ ఇంటి బీరువాలో దాచిన 17.5 తులాల బంగారం దోచుకెళ్లిన కేసులో జోగిరాజును అదుపులోకి తీసుకుని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేసినట్లు తెలిపారు. రమణమ్మ భర్త ఆదినారాయణ సింగుపురం జంక్షన్ వద్ద పండ్ల వ్యాపారం చేస్తుంటాడని, ఇద్దరూ రోజు మాదిరిగా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దుకాణం నుంచి రాత్రి 8:30 వచ్చి తాళం తీసి చూడగా ఇంటి వెనుక భాగంలో తలుపులు తీసి ఉన్నట్టు గుర్తించారు. రమణమ్మ వేసుకున్న బంగారం, గాజులు, గొలుసు బీరువాలో భద్రపరిచేందుకు బీరువా తాళాలు వెదికారు. బీరువా తాళం దొరక్కపోవడంతో సమీపంలో ఉన్న షరాబుతో బీరువాను తెరిపించారు. బీరువాలో దాచిన వారి ఇద్దరి కుమార్తెలకు చెందిన 14 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరో 3 తులాల బంగారు ఆభరణాలు పోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రమణమ్మ ఇంటి పక్కనే నివాసముంటున్న ఆటో డ్రైవర్ జోగిరాజును అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రమణమ్మ ఇంట్లో దొంగతనం జరిగిందని స్థానికులందరూ అక్కడ చేరారని, అందులో నిందితుడు రాజు ఉన్నాడని రమణమ్మ భర్త ఫిర్యాదు ఇవ్వటంతో
పోలీసులకు దొరికిపోతానని భయంతో బంగారాన్ని ఇంట్లో మేడపై హోమ్ థియేటర్లో దాచిపెట్టినట్లు చెప్పారు. సాంకేతిక ఆధారాలు లేనప్పటికీ చాకచక్యంగా కేసును పోలీసులు ఛేదించారని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో నిందితుడిని అదుపులోకి తీసుకోవటంలోనూ, చోరీ అయిన బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ పైడపు నాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాకుళం సర్కిల్ గారా ఎస్ఐ జనార్దన్, వన్ టౌన్ ఎస్ఐ ఎం హరికృష్ణ, సిబ్బంది ఏఎస్ఐ శ్రీనివాసరావు, పీసీలు సూరిబాబు, జగదీష్, రమణమూర్తి, బాలకృష్ణలను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అభినందించారు. గార మండలం గార పోలీస్ స్టేషన్ పరిధిలో రావణమ్మ అనే ఆమె ఇంట్లో నుంచి దొంగతనం జరగబడింది. సుమారుగా 17.5 తులాల బంగారం ఆమెది, ఆమె భర్తది కలిసి గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దొంగతనం చేశారు. ఆమె టీ కొట్టు పెట్టుకుంటుంది, వాళ్ళ భర్త పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళ వృత్తుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. మళ్ళీ రాత్రికి టైంలో ఇంటికి వస్తారు. 10-11 గంటలకి ఆ వ్యాపారాలు ముగించుకుని ఇంటికి వస్తారు. అలాగే ఆ రోజు కూడా 22వ తారీఖు ఉదయం వెళ్ళిపోవడం, రాత్రి వచ్చి చూసుకునేటప్పటికి ఇంట్లో వస్తువులు కనిపించలేదు. అన్నీ ఎతికారు. మొత్తం బంగారం అంతా కూడా పోయిందని గుర్తించి 23వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా మా గార ఎస్ఐ గారు, మా రూరల్ సిఐ గారు నేరస్థలానికి వెళ్ళడం, మొత్తం అంతా కూడా పరిశీలన చేయిస్తే నేరం జరగడం అనేది వాస్తవం. సుమారు 17.5 తులాల బంగారం ముందుగా 14 తులాలే పోయినట్టుగా గుర్తించారు. తర్వాత ఇంకా వెతికితే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది. మొత్తం 17.5 తులాల బంగారం పోయింది. దాని మీద మా సిఐ గారు, ఎస్ఐ గారు ప్రత్యేక శ్రద్ధ కనిపించి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం అయింది. ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్లో ఎటువంటి మనకి క్లూ అనేది లభ్యం కాలేదు. తీసిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా ఇన్మేట్స్ వచ్చినాయి, రాలేదు. దాని మీద ఆ ఊరిలో పర్మనెంట్గా ఒక నిఘాను పెట్టారు. ఎందుకంటే ఇట్స్ ఏ గ్రేవ్ కేస్. చాలా 17.5 తులాలు అంటే చాలా ఎక్కువ మొత్తంలో పోవడంతో పర్మనెంట్గా ఆ ఊరిలో ఒక సిబ్బందిని పెట్టి అసలు ఏంది ఇది ఎవరో లోకలే తీశారు, బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కాదు అనేటువంటి వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు వారు చేయడంతో ఒక అనుమానితుడిని అనుమానించారు. అతన్ని మొత్తం పికప్ చేయడం, అతని మీద నిఘా పెట్టడం, అతను ఖర్చు పెట్టే విధానం, అతను చేసే విధానాన్ని అన్నింటినీ పరిశీలన తీసుకుని అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ రాజు అని చెప్పి, జోగి రాజు, అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్, అతను ఇవంతా కూడా బంగారం అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 యువకుల వద్ద 2 వేర్వేరు కేసుల్లో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన 4 యువకులు అక్రమంగా గంజాయి ముంబై తరలిస్తుండగా పట్టుకుని వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 3000 నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. జోష్మాన్ అనేవాడు బులాయిపాద విలేజ్ పట్టాపూర్ పిఎస్ లిమిట్స్లోని గంజాం డిస్ట్రిక్ట్లో గంజాయి పండిస్తుంటాడు. అతనికి జాఫర్ అనే ముంబాయికి కొంతకాలంలో గతంలో ఒక కేసు కూడా జరిగింది. ఆ విధంగా పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ3కి అంటే ఇప్పుడు ఈ జోష్మాన్ అనే వాడికి విక్రమ్ మండల్ అనేవాడు బ్రదర్. ఈ బ్రదర్కి కూడా నీకు ఇది పట్టుకొని వెళ్ళాలి, గంజాయి పట్టుకొని వెళ్ళాలి, మీరు ముంబై పట్టుకొని వెళ్ళాలని చెప్తే ఇందులో 7,000 షబర్ని సునందన్ షబర్ని తీసుకొని వచ్చి ఈ గంజాంలో పర్చేజ్ చేసి ఈ 8.45 kgs గంజాయిని తీసుకొని వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చి బ్యాగ్తో వేస్తుండగా సిఐ గారు, కాశీబుగ్గ సిఐ గారు పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి కొనేవారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. ఒక కొనే వ్యక్తి జాఫర్ అనే ముంబైలో ఉంటాడు.
ఈ గంజాయి అమ్మే వ్యక్తి ఏంటంటే గంజా డిస్ట్రిక్ట్లో నివాసం ఉంటారు కేసు. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా ఉదయ్ కుమార్ అనే ఒక ఆయన గౌరవ్ పోలీచ మొన్న అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నందు అనే ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు. నందు అనే ఆయనకి యాక్చువల్గా ఆయన రాలేదు. ఆయన ఫోన్ చేసి ఈ ఏజ్ని అంటే మోయిన్ అండ్ చింటూ ఆయన ఇద్దరిని కూడా ఈ రాయగఢ్ డిస్ట్రిక్ట్ ఈ మొన్న దగ్గరికి పంపించడం జరిగింది. సో ఈ A1 అయిన ఉదయ్ కుమారు ఈ మొన్న ఇద్దరు కూడా గంజాయి తీసుకొని వాళ్ళిద్దరు మోయిన్ అండ్ చింటూ అనే వాళ్ళిద్దరు నలుగురు కూడా వస్తుండగా ఇద్దరు ఎస్కేప్ అయిపోయారు. ఇద్దరు వ్యక్తులు మనం పట్టుకొని వాళ్ళ ద్వారా 3.11 కేజీస్ గంజాయిని మనం మోసపరచుకోవడం జరిగింది. మధ్య సంవత్సరంలోని ఆన్ ఇన్ఫర్మేషన్ మనం కాశీబుగ్గ సిఐ గారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్ట మండలం నీలానగరం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి దేవాలయంలోకి చొరబడి హుండీ చోరీ చేసి ఎత్తుకెళ్లారు. గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలోని హుండీని చోరీ చేసి గ్రామ శివారులో పగలగొట్టి డబ్బు దోచుకెళ్లి అక్కడే హుండీ వదిలి వెళ్ళిపోయారు. గ్రామస్తులు తెల్లవారి లేచి చూసేసరికి ఆలయంలో హుండీ కనపడకపోవడంతో ఒక గ్రూపుగా ఏర్పడి వెతకగా పొలాల మధ్యలో విరగ్గొట్టి పడేసినట్లుగా గుర్తించారు. వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దాదాపుగా 25,000 దాకా అందులో భక్తులు కానుకలుగా వేసిన డబ్బు ఉండి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని పోలీసు వారు తొందరగా దొంగలను పట్టుకుని ఇటువంటి పనులు చేసేవారికి తగిన శిక్ష విధించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అది పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలం నీలనగరం నుంచి మాట్లాడుతున్నాము. రాత్రి సుమారు 11 నుంచి 1 గంట మధ్య కాలంలో ఎవరో దుండగులు ఆలయ హుండీ చోరీ చేయబడింది. ఇక్కడ నుంచి పక్కన ఉన్న పొలం దగ్గర పట్టుకెళ్ళి అక్కడ పక్కన ట్రాక్టర్ నుంచి కొన్ని సామాన్లు పట్టుకెళ్ళి అక్కడ పగలగొట్టి ఆ డబ్బులు గట్ట పట్టుకెళ్ళిపోయే జరిగింది. ఆ దారిలో వెళ్ళిపెట్టుకు వెళ్ళే దారిలో ఇప్పుడు సామాగ్రి ఇప్పుడు స్క్రూలు అవి పడేశారనమాట. అక్కడ ఎస్ఐ గారికి మేము ఇంటిమేషన్ జరిగింది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వస్తున్నారు, కాసేపట్లో వస్తామనుకున్న వాళ్ళు దారిలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరిపై టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు విచక్షణ రహితంగా దాడి చేయటాన్ని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంక్యాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జోగినాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత 8 నెలల కాలంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా పాలకులు స్పందించకపోవటం శోచనీయమని, ఇదే పరిస్థితి పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు జర్నలిస్టులు ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరుగుతుంటాయని ఆక్షేపించారు. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ మీడియాపై దాడులు చేయటం సిగ్గుచేటని, దాడులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, ప్రజాశక్తి మేనేజర్ పి కామినాయుడు ప్రభుత్వ విధానాలను నిరసించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ డిఎస్పీ వివేకానందకు వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సీపాన వెంకటరమణ, తోట భీమారావు, సిహెచ్ నాగభూషణం, టెంకా శ్రీను, బుజ్జిబాబు, సిఐటియు ప్రతినిధి తేజేశ్వరరావు, మానవ హక్కుల సంఘం నేతలు డాక్టర్ గంజి యజ్రా, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా మక్కువ మండలం విలేకరి ఉన్న వాస్తవాన్ని రాసిన దానిపై ఆ మండల తెలుగుదేశం అధ్యక్షుడు దాడి చేయటం, అదేవిధంగా బెదిరించడాన్ని సిపిఎం పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాస్తవంగా ప్రజా హక్కుల్ని కాపాడటం అనేది ప్రభుత్వం తాలూకా బాధ్యత. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఆ నాయకులే
విలేకరులపై అట్లాంటి దాడులు చేయటం కానీ లేదంటే బెదిరించటం కానీ ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, ఇది చాలా అన్యాయమైన పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న మీరు రాజ్యాంగం కావాలి, హక్కులు కావాలి, ధర్మం కావాలి. ఈవేళ మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి ఏ హక్కులు లేకుండా జర్నలిస్టుల తాలూకా హక్కుల్ని మీరు కాలరాసి మీ ఇష్టం వచ్చేటట్టు వ్యవహరించడం, కొట్టడం, తిట్టడం, బెదిరించడం ఇదేం అన్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకోసం ఆ మక్కువ మండలాధ్యక్షుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా సంస్థాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు పౌర హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, అన్నీ లేవు. ఇదేమి రాజ్యం మా ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు పెడుతుంటే దీన్ని ఏమనాలి మేము? మరి అందుకే ఇప్పుడు కంప్లైంట్స్ ప్రధానంగా మరి అందరూ ఆలోచించవలసింది, దీన్ని కొనసాగించండి. ఈ ఉద్యమాన్ని వాళ్ళు వెనక్కి తీసుకొని విత్డ్రా చేసుకోవాలా. వాళ్ళ మీద ఉండేటటువంటి ఆ ఆరోపణల మీద దాడి కొట్టినటువంటి దాని మీద చర్య ఉండాలా. ఖచ్చితంగా తగినటువంటి విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో మీతో మేము ఉంటాం, నిరంతరం ఉంటాం అనేటటువంటిది చెప్తూ ఇది ఏ సందర్భంలోనైనా మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మీకు సంఘీభావంగా మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడంలో మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటాం. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈవేళకి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు జరిగినటువంటి దాడులకు సంబంధించి చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. దీనిని ఒలుసుగా తీసుకొని ఈరోజు మన్యం పార్వతీపురం జిల్లా మక్కువ మండలంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రజాశక్తి విలేకరి రామారావుపై అక్కడ ఉన్నటువంటి మండల టీడీపీ అధ్యక్షుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఇటువంటి ఘటనలో ఖచ్చితంగా దాడి చేసినటువంటి వ్యక్తిపైన, వెనుకున్నటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఆందోళనను రాష్ట్ర వ్యాప్తం చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటాం. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్లో ఆదివారం ఏపీటీఎఫ్ అధ్యయన తరగతులు నిర్వహించారు. రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డితో పాటు పలువురు నేతలు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవులు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమం, సమకాలీన అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తదితర అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఉత్తరాంధ్ర ఉద్యమ తొలి గురువు మార్పు బాలకృష్ణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి రవి, బి వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ అధ్యక్షులు సిహెచ్ దిలీప్ కుమార్, గౌరవ అధ్యక్షులు టి చలపతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 2003వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవంబర్ 13వ తారీఖున డిఎస్సి 2003 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నోటిఫికేషన్ తాలూకా పరీక్షలు 2004 ఏప్రిల్ 4, 5, 6 తారీఖుల్లో నిర్వహించారు. రిజల్ట్ జూన్ 5, 6, 7 తారీఖుల్లో ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం మారిపోవడం వల్ల మాకు వెంటనే ఇవ్వాల్సినటువంటి పోస్టింగ్స్ దాదాపుగా 2 సంవత్సరాలు ఆలస్యం చేసి 2005 నవంబర్ తర్వాత పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2004లో సెప్టెంబర్ 1 నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అమల్లోకి వచ్చింది. అప్పుడే మేము అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారిని, అప్పుడున్నటువంటి విద్యాశాఖ కమిషనర్ చల్లప్ప గారిని, మన్మోహన్ సింగ్ గారిని మాకు పాత పెన్షన్ కావాలని, అట్లాగే అప్పుడున్నటువంటి అప్రెంటిస్ విధానం 2 సంవత్సరాలు ఆలస్యం అయింది కాబట్టి అప్రెంటిస్ లేకుండా మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అడగటం జరిగింది. అప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు చేస్తామని. కానీ
బలవంతంగా ఈ 2003 ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి రాష్ట్రంలో 16,800 మంది, మన ఆంధ్రప్రదేశ్లో 7,200 మందిని బలవంతంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానంలోకి తీసుకుని వచ్చారు. గత 18 సంవత్సరాలుగా మేము ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, మేము ఓల్డ్ పెన్షన్లో ఉండవలసిన వాళ్ళని బలవంతంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోకి మీరు తీసుకుని రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ మా పాత పెన్షన్ మాకు ఇవ్వండి అని అడుగుతూ వచ్చాం. ఉత్తరాంధ్ర డిఎస్సి 2003 ఏపీ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సమావేశం మేము 57 సమితి సాధన సమితి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఏ రకంగా అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అమలు చేశాయో అదేవిధంగా అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెమో 57ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావటం ద్వారా సుమారుగా 11,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పాత పెన్షన్ విధానంలోకి వెళ్తారు. కాబట్టి మానవీయ కోణంలో విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని తక్షణమే మెమో 57ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి సుమారుగా ఈ 11,000 కుటుంబాల తాలూకా భవిష్యత్తుకి జ్యోతిని వెలిగించాలని ఈ సమావేశం తరపున ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ సోమవారం ఎచ్చెర్ల ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయటం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అన్నారు. అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాట సందర్భంలో జూలైలో వేతనాలు పెంచుతామని, అలాగే మరో 11 రకాల డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయలేదని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని, కానీ నేటికి ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటం అన్యాయమని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ 2019 నుంచి ఈనాటి వరకు అంగన్వాడీ కార్మికుల జీతాలు పెరగలేదని, కానీ వారిపై ప్రభుత్వం అనేక రకాలుగా యాప్ల పేరుతో నూతన విధానాలతో పని భారాలు పెంచుతుందే తప్ప వారికి ఆర్థిక కష్టాలు మాత్రం గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని, సమస్యలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ నేటికి 8 నెలలు దాటింది. ఇప్పటికి అనేక పర్యాయాలు యూనియన్ నాయకత్వం ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయలేదు. అంగన్వాడీలకు 2019 నుంచి వేతనాలు పెంచలేదు. వీళ్ళకి డిఏ అమలు చేయరు. మరి గత 5 సంవత్సరాలకు పైగా వేతనాలు పెంచకపోతే వీరి కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలా? ఒక పక్కన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మెనూ ఛార్జీలు కూడా సక్రమంగా ఇచ్చిన పరిస్థితి లేదు. పెండింగ్ డిఏ బిల్లులు ఉన్నాయి. అలాగే ఈరోజు అంగన్వాడీలకు అరాకొర వేతనం ఇచ్చి సంక్షిప్తలు అమలు చేయడం లేదు. అందుకని వెంటనే ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయకపోతే 42 రోజుల పాటు చారిత్రక సమ్మె చేపట్టారు. ఆ సందర్భంగా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలా, స్పందించి అంగన్వాడీకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా,
సమ్మెకోల ఒప్పందం అమలు చేయాలా, వేతనాలు పెంచాలా, మెనూ ఛార్జీలు పెంచాలా, పెండింగ్ టీఏడీ బిల్లు ఇవ్వాలని చెప్పి సంక్షిప్తలు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి హెచ్చరించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయటం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, సుదీర్ఘ పోరాట సందర్భంలో జూలైలో వేతనాలు పెంచుతామని, అలాగే మరో 11 రకాల డిమాండ్లు పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని, కానీ నేటికి ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటం అన్యాయమని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ 2019 నుంచి ఈనాటి వరకు అంగన్వాడీ కార్మికుల జీతాలు పెరగలేదని, కానీ వారిపై ప్రభుత్వం అనేక రకాలుగా యాప్ల పేరుతో నూతన విధానాలతో పని భారాలు పెంచుతుందే తప్ప వారి ఆర్థిక కష్టాలు మాత్రం గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కూడా వేతనాలు పెంచాలని చెప్పి, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర కూడా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అండ్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. గతంలో 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేసిన సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అధికారులు యూనియన్తో చర్చలు జరిపి మొత్తం అన్నీ కూడా రాతపూర్వకంగా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినప్పటికి కూడా అంగన్వాడీ యూనియన్తో చర్చలు జరిపి వేతనాల పెంపుదలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీలందరికీ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేసింది, కానీ ఎక్కడికి కూడా అమలు చేయట్లేదు. అలాగే చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి ఒకరు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, వాటికి సంబంధించి కూడా ఎటువంటి ప్రగతి లేదు. అలాగే ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వేలో ఉద్యోగులుగా అంగన్వాడీలని పేర్కొన్నారు. దానివల్ల అంగన్వాడీలు ఎవరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని చెప్పి కోరుతున్నాం. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మినిట్స్ కాపీలో ఏదైతే ఉందో అవన్నీ కూడా అమలు చేయాలి అనే అన్ని జీవోలు కూడా వెంటనే ఇవ్వాలి. హెల్పర్స్ ప్రమోషన్స్ ఈరోజు అనేక ప్రాజెక్టుల్లో హెల్పర్స్ ప్రమోషన్స్ ఇవ్వకుండా ఖాళీలు అలాగే ఉన్నాయి. వెంటనే హెల్పర్స్ ప్రమోషన్స్ ఇవ్వాలి. అలాగే సూపర్వైజర్లు కూడా చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ నింపాలి. అలాగే 164 పోస్టులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో సూపర్వైజర్ పోస్టులు అన్నీ కూడా ఇవ్వాలి. అంగన్వాడీ ఉద్యోగులందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేస్తూ వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాము. వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. లేనిచో ఈ నెల 28వ తేదీన అన్ని కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర కూడా రిలే దీక్షలకు పిలిపించాము. వెంటనే ఆ కార్యక్రమం కూడా చేపడతాము. ఇంకా ఏమైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం స్పందించాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, పనిభారం తగ్గించాలి. వెంటనే ప్రభుత్వం మాపై సమస్యలు వెంటనే పరిష్కారం దిశగా చొరవ చూపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుని బ్రహ్మోత్సవాలు శ్రీకాకుళం జిల్లా మందసాలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా మందసాలోని వాసుదేవుని సన్నిధిలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆంజనేయ స్వామివారి అభిషేక మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు అభిషేకాలు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో వాసుదేవుని నిజరూప దర్శనాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంతో పులకించారు. శ్రీనివాస వాసుదేవ గోవింద గోవింద అంటూ వాసుదేవుని నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. మందస పరిసర ప్రాంత భక్తులతో పాటు సోంపేట, కవిటి, పలాసాకు చెందిన భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు అర్చనలు చేసి తరించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సుందరకాండ పారాయణం, భజన, సంకీర్తనలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సారథ్యంలో పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.